నా చేతుల్లో ఉన్న ఈ 2 పాత్రల్లోంచి ఒకటి తీసుకోరామా. ఈ 2 పాత్రల్లో ఒక్కొక్క వరం ఇమిడి ఉంది. కుడివైపు పాత్రలో ఉన్న పెరుగులో జ్ఞాన సంపద దాగి ఉంది. ఇక ఎడమ చేతిలో ఉన్న పాత్రలో ఉన్న పాలలో ధన సంపద దాగి ఉంది. నీకేది కావాలో ఆరగించురామా. ఏమిటి నువ్వు చేసిన పని? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. మరి నువ్వే ఆలోచించమ్మా. నేను ధన సంపద తాగిన పాత్ర అరిగించి ఉంటే నాకు జ్ఞానం లభించదు. మరి జ్ఞానం లేకుండా ధన సంపద నిరర్థకం కదా. అలాగే జ్ఞాన సంపద పాత్ర అరిగించి ఉంటే సంపద లేని జ్ఞానం ఉండే లాభమేమిటమ్మా? అందులో దారిద్ర్యం, ఆకలి తప్ప ఇంకేం మిగులుతాయి? ఏ మనిషికైనా ఆ 2 ఉండాలి కదమ్మా. విడిగా 2 నిరర్థకమే కదా. నువ్వు చాలా చతురుడివి రామా. దానితో పాటు తెలివైనవాడివి కూడా. అయితే సరే రామా, ఈరోజు నేను నీకు ధన, జ్ఞాన సంపదలు 2 ప్రసాదిస్తున్నాను. సమస్త వేదాల పాండిత్యం, ఉపనిషత్ శాస్త్రాల జ్ఞానం నీకిస్తున్నాను. జీవితాంతం వైభవం, ఐశ్వర్యం నీకు తోడుగా నిలుస్తాయి. రానున్న రోజుల్లో తెనాలి గ్రామం నీ వల్లే ప్రసిద్ధికెక్కుతుంది. వెళ్ళిరా రామా. నా అండదండలు ఎప్పటికీ నీకుంటాయి. చిరంజీవ. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీకు ఫలం దక్కాలంటే ఆ వృక్షం యొక్క వేళ్ల గురించి ఆలోచించు.